పుష్ప 2 సినిమా రిలీజ్ అవబోతుంది December 5th. తెలుసు బ్రో. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? బ్రో మూవీ గురించి అయితే చెప్పక్కర్లేదు బ్రో. పుష్ప 2 అంటే ఇప్పటికే ట్రోల్స్ లో వస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు, కొంతమంది ఫాస్ట్ వర్డ్ పెడుతున్నారు. మనమైతే ఇంకేం చెప్పలేము. హిట్ అయితే కొత్త సినిమా, హిట్ అని చెప్పలేము. కానీ దానికన్నా ఇప్పుడు 15 ఉన్నాయి ఇప్పుడు దానికి స్పాన్సర్లు. వాటిని అయితే కొట్టేస్తుంది ఈజీగానే. ఫస్ట్ లో బాహుబలి అంతా ఏం లేకుండా పుష్ప 2 గురించి ఇంకో సినిమా ఉండదు బ్రో నెల్లూరులో. నిన్న సాంగ్ రిలీజ్ అయింది కదా, అల్లు అర్జున్ అంటే రష్మిక డాన్స్ చేసింది ఫీలింగ్స్ అనే సాంగ్. చూసావా నువ్వు? చూసాను బ్రో. ఎట్లా అనిపించింది నీకు? సూపర్ ఉంది బ్రో. అది మూవీ థియేటర్లో చూడాలి, చూస్తే మాత్రం ఎక్కడ చూడకూడదు. నార్మల్ ఫోన్స్ లో కానీ హోమ్ థియేటర్లో పెట్టినా కూడా వాటిలో కానీ తక్కువ లేకపోయాము. ఇంకా థియేటర్లో చూద్దాం. ఇంకా అల్లు అర్జున్ అండ్ రష్మిక డాన్స్, అలాగే కొరియోగ్రఫీ, డిఎస్పి మ్యూజిక్ ఎలా అనిపించింది నీకు? సూపర్ ఉంటుంది బ్రో. సాంగ్స్ వాటిలో పుష్ప 1లో ఎలా ఉన్నాయో 2లో కూడా ఇంకా బాగున్నాయి. ఇంకా బాగా. అయితే December 4th నైట్ నుంచి ప్రీమియర్స్ స్టార్ట్ అవుతున్నాయి పుష్ప 2వి. కానీ టికెట్ రేట్లేమో ఎక్కువగా ఉన్నాయి చాలా. మరి అంత ఉంటే టికెట్ రేట్స్ ఎంత ఫ్యాన్స్ అయినా వచ్చి చూస్తారంటావా సినిమాని? చూస్తారు బ్రో, చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. సినిమా ఇప్పుడే చూడండి, పాటలోనే హిట్ కొట్టేస్తుంది. మొన్న ప్రీ రిలీజ్కైనా చూడండి ఒకసారి ఎన్ని వచ్చాయో. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మెగా ఫ్యాన్స్కి మధ్య వార్ నడుస్తూ ఉంది. అవేమన్నా పుష్ప 2 కలెక్షన్స్ని ప్రభావితం చేస్తాయని అనుకుంటున్నావా? లేదు బ్రో, అలా ఏం ఉండదు. ఆ రోజు నార్మల్గా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ పిలిచినందుకు వెళ్ళారు అక్కడికి. దానివల్ల మనకి ఏమి వెళ్ళలేదు. ఆయన ఎందుకు ఆయన వెళ్ళలేదు అక్కడికి. నార్మల్ వాళ్ళ ఫ్రెండ్ పిలిచారని చెప్పి వెళ్ళారు అక్కడ. అది అక్కడ జరిగింది. కానీ మెగా ఫ్యామిలీకి వీళ్ళకి దానికి దీనికి మూవీస్లో ఏం రాదు. చూడండి మూవీలో చూడండి ఇక్కడ. కానీ పుష్ప 2 తర్వాత పుష్ప 3 ఉంటుంది, పుష్ప 4 కూడా ఉంటుందని అంటున్నారు. మరి అల్లు అర్జున్ పుష్పకే అంకితం అయిపోతాడని చెప్పి కూడా ట్రోల్ చేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటావు? అది కూడా బెటర్ బ్రో. ఒక్క మూవీ కంటే అది కావాలి మాకు. మళ్ళీ అది కాకుండా ఇంకా చాలా మూవీస్ వచ్చినా కూడా. బ్రో పుష్ప 2 ఫిలిం రిలీజ్ అవబోతుంది December 5th. ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు మీరు? ఈ సినిమా పాన్ ఇండియా కొడుతుంది. ట్రైలర్ చూసారా? చూశాను. మీరు చూసారా? నేను చూసాను. దాంట్లో జాతర పార్ట్ చూసారా? గూస్ బంప్స్ వస్తాయి. ఓకే సరే. అయితే December 4th నైట్ నుంచి పుష్ప 2 ప్రీమియర్స్ ఉన్నాయి. వాటి టికెట్ ప్రైసెస్ అమాంతం పెంచేస్తున్నారు. మరి ఎంత ఫ్యాన్స్ అయినప్పటికీ టికెట్ ధరలు ఆ రేంజ్లో ఉంటే వచ్చి సినిమాని చూస్తారని అనుకుంటున్నావా? చూస్తారు బ్రో. ఇప్పుడు బడ్జెట్ ఎంత పెట్టాడు, వాళ్ళు క్రోర్స్ లో పెట్టాడు. మళ్ళీ వాళ్ళకి రావాలి కదా మళ్ళీ అమౌంట్ అంతా. దానికి ప్రీమియం షోస్ అయినా ఫ్యాన్ షోస్ అయినా 3 days ఎక్కువ ఉంటుంది ప్రైజెస్. ఫ్యాన్స్ చూస్తారు ఎట్లయినా, వాళ్ళకి బడ్జెట్ వచ్చేస్తుంది. కానీ పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతుందనే టికెట్ ధరలు అంత అమాంతంగా పెంచేశారని చెప్పి నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి ఏమంటావు? లేదు బ్రో, అది నెగిటివ్ కాకపోతే నిన్న సాంగ్ రిలీజ్ చేశారు కదా అల్లు అర్జున్ అండ్ రష్మిక, అది ఫీలింగ్స్ అని. నీకు ఎట్లా అనిపించింది సాంగ్? అది సాంగ్ అయితే బాగుంది బ్రో. దాంట్లో అల్లు అర్జున్ డాన్స్ మాత్రం తీశాడు. ఇంకా రష్మిక మాత్రం డాన్స్ బాగుంది. డిఎస్పి మ్యూజిక్ అయితే బాగా. ఓకే, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది సాంగ్ అయితే. ఒకటి కిస్ కిస్ సాంగ్ బాగా ట్రెండింగ్ లో ఉంది. ఓకే. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అలాగే మెగా ఫ్యాన్స్కి మధ్య వార్ నడుస్తూ ఉంది. సో మెగా ఫ్యాన్స్ యొక్క సపోర్ట్ లేకుండానే పుష్ప 2 ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొడుతుందని అనుకుంటున్నావా? హిట్ కొడుతుంది బ్రో. మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఉంటాడు. ఇప్పుడు నార్త్ లో సౌత్ లో అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కువ ఉంది, వేరే లెవెల్లో అది బ్రో. కానీ రీసెంట్గా చేసిన పాన్ ఇండియా వైడ్ చేసిన ఈ ప్రమోషన్స్ అన్ని పెయిడ్ ప్రమోషన్స్ అని చెప్పి ట్రోలింగ్ చేస్తున్నారు. దాని గురించి ఏమంటావు? ట్రోలింగ్ అంటే తెలుసు కదా బ్రో, సోషల్ మీడియా అంటే ట్రోలింగ్ లో ఉండే కొన్ని. ఇప్పుడు అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నాడు, నెక్స్ట్ సినిమా తర్వాత చూస్తాం కదా ఎలా ఉంటుంది. అయితే ఫైనల్గా చెప్పండి బ్రో, ఈవెన్ పిఎస్పీకే ఫ్యాన్స్ కూడా అగైనెస్ట్గా ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, లేదా ఈవెన్ అల్లు అర్జున్ గారిని కూడా పర్సనల్గా అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో వైసీపీకి క్యాంపెయిన్ చేశాడు అల్లు అర్జున్ గారని. సో వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ పుష్ప 2 కలెక్షన్స్ పైన ఉండదంటావా? ఉండదు. ఇప్పుడు ఎంత ఇట్లా
ఆయన మీద ట్రోల్స్ చేసినా ఏం చేసినా కానీ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటారు. Hmm. నార్త్ లో ఎక్కువ ఉంది కదా.